లార్డ్ ఆది కాండము 35వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటుకి ఎల్ బేతేలను పేరు పెట్టిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు గమ్యస్థలానికి చేరుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బేతేలు ప్రాంతానికి వచ్చినాడు. అక్కడ బలిపీఠం కట్టినాడు. మరి ఆ బలిపీఠం దగ్గర ఎల్ బేతేలు అనే పేరు కూడా పెట్టినాడు. ఎల్ అంటే శక్తి, మైట్, పవర్ అని అర్థం వస్తుంది. బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని గృహము, దేవుని మందిరం అని అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో శక్తి ఉంది, దేవుని మందిరంలో ప్రభావం ఉంది, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది. యాకోబు మరి ఎన్నో శ్రమలు, కష్టాలు గుండా వెళ్తా ఉన్నాడు. ఒక భయము, ఆందోళనలో ఉన్నాడు. ఏమవుతుందా నా బతుకు? ఎందుకంటే షెకెము అనే ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి యొక్క కుమారుడు యాకోబు కుమార్తెను చెరిపినాడు. మరి యాకోబు కుమారులు ఇద్దరు, షిమ్యోను, లేవి, అక్కడ ఉన్న చాలా మంది ప్రజల్ని చంపేసినారు. మరి